చైర్మన్గా ఎంపికైనటువంటి మన వీరయ్య గారికి, మహిళా నాయకురాలు రమణమ్మ గారు, పార్టీ పెద్దలు మంత్రుల నాయక్ గారు, అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ నాయకులు వెంగళరెడ్డి గారు, మహేష్ నాయుడు, ప్రసాద్ గారు, జనసేన మండల పార్టీ అధ్యక్షులు రమేష్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి వివిధ జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, అదేవిధంగా మన ఎర్రగొండపాలెం ఈఓ గారు రామసుబ్బయ్య గారు, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మహిళా తల్లులు, అదేవిధంగా పత్రికా సోదరులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ఈరోజు మీరు మన ముఖ్యమంత్రి గారు ఇటీవల ప్రవేశపెట్టినటువంటి స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని వినియోగించుకుంటూ దానికి మీ వంతుగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈరోజు మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. మీ అందరికీ చాలామంది తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఈ ఆవరణలో ఎవరు పుట్టలే, చాలామంది పుట్టి ఉన్నారు, చాలామంది ఆడపిల్లలు, చిన్నపిల్లలు వీళ్ళంతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిందే పేద బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమానికి, వారి యొక్క అభివృద్ధి కోసమే తెలుగుదేశం పార్టీ పెట్టారు. ఆ రోజు కీర్తిశేషులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఆయన పార్టీ పెట్టి 9 నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలో ఒక ప్రభంజనాన్ని తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది, స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని మీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పట్లో ఆయన పార్టీ పెట్టి గ్రామాలకు వెళ్ళేటప్పుడు గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, అప్పటి వరకు పరిపాలించినటువంటి రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు పేద వర్గాల సంక్షేమాన్ని విస్మరించి కనీసం పేదవారి యొక్క ఓట్లని ఓటు యంత్రాలను ఉపయోగించుకొని ప్రభుత్వాలు ఏర్పరచుకొని, ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రులు అయ్యాక పేద వర్గాలందరినీ కూడా, మహిళలందరినీ కూడా విస్మరించిన సందర్భాల్లో ఆయన పర్యటనకు వెళ్ళేటప్పుడు చాలామంది గిరిజన గూడాల్లో, తండాలలో, దళిత వాడలకి ఎన్టీ రామారావు గారు ప్రచారం నిమిత్తం వెళ్ళేవాడు. వెళ్ళినప్పుడు ఆ రోజుల్లో కనీసం ఈ బలహీన వర్గాలకి, ఎవరైతే ఈ సమాజంలో ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి వర్గాలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు అందరూ కూడా కనీసం ఇల్లు లేక, తినేదానికి తిండి లేక, కొన్ని చోట్లయితే దళిత వాడల్లో, గిరిజన తండాల గూడాల్లో మహిళలకు కనీసం కట్టుకుంటే బట్టలు కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఆ రోజులు ఉన్నాయి. అందుకని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క పేదవారికి మనం ఇల్లు కట్టించాలి, ప్రతి ఒక్క బిడ్డ ఆహారం తీసుకోవాలి అని చెప్పేసి 2 రూపాయల కిలో బియ్యం పథకం ఆ రోజుల్లో పెట్టాడు, ఇల్లు కట్టించాడు. మొట్టమొదటిసారిగా మహిళలకి జనతా వస్త్రాలను కూడా ఇచ్చినటువంటి చరిత్ర స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి మీ అందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. దాని తర్వాత మహిళలకి ఆస్తిలో సమాన హక్కు. ఆ రోజుల్లోనే ఎన్టీ రామారావు గారు మహిళా శక్తిని గుర్తించినటువంటి పరిస్థితి మనమందరం కూడా ఒకసారి మననం చేసుకోవాలి. ఈ ఉదాహరణలన్నీ నేను ఎందుకు చెప్తున్నంటే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడు కూడా మహిళా పక్షపాతిగా ఉంటుంది. అటు ఎన్టీ రామారావు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పరిపాలించేటప్పుడు
మహిళల సంక్షేమం, వారి యొక్క అభివృద్ధి ఆలోచన చేసి పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి మీ అందరూ కూడా ఒకసారి నేను గుర్తు చేయాలి. ఎన్టీ రామారావు గారు మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కూడా ఆ రోజు పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి చరిత్ర. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో సారాయి, ఈ సారాయికి బానిసలైపోయి మగవాళ్ళందరూ కూడా ఆడబిడ్డల యొక్క పరిస్థితి దిగజారుతున్నటువంటి రోజుల్లో అప్పట్లోనే ఈ ఆంధ్రప్రదేశ్లో మద్యపాన నిషేధాన్ని పెట్టిన చరిత్ర కూడా తెలుగుదేశం పార్టీ కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి మీరందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను మిమ్మల్ని అందరూ కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఎంతోమంది మహిళలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డ్వాక్రా, ఈ యొక్క డ్వాక్రా సంఘాలని తీసుకొని వచ్చి దాని ద్వారా మహిళల యొక్క ఆర్థిక పరిపుష్టిని కల్పించాలని, మహిళలందరూ కూడా వారి యొక్క కాళ్ళ మీద వారు నిలబడి ఆ కుటుంబాన్ని పైకి తీసుకొని రావాలని, మహిళలైతేనే కుటుంబాన్ని ఆదరించగలరు, మగవారి కంటే కూడా మహిళలు ఆ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల యొక్క క్రమశిక్షణ కానీ, వారి చదువులు కానీ, వారి బాగోగులు కానీ ఎక్కువగా శ్రద్ధ వహిస్తారనే ఒక లక్ష్యము, ఒక ఆలోచనతో ఆ రోజుల్లో డ్వాక్రా సంఘాలని స్థాపించినటువంటి చరిత్ర కూడా తెలుగుదేశం పార్టీది. మన నాయకుడు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాని ద్వారా ఎంతోమంది ఆడబిడ్డల యొక్క కుటుంబాలు గాడిన పడి ఆర్థికంగా